రండి, దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్లయితే లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తున్నట్లయితే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ సెలవిచ్చబడుతూ వచ్చింది. ఉదయకాల సమయంలో మన జీవితాల్లో గతించిన దినాలని కాపాడబడి, అదే రీతిలో రాత్రి అంతా మంచి విశ్రాంతి ప్రభు కృప ద్వారా పొందుకొని మరొక దినం సజీవులుగా ప్రవేశించి మరో దినం బహుమానం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో పడగల మీద లేచి ప్రతిరోజు మనం ఈ దినమును కొనసాగించుకోవడానికి ఆ దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకు వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన విధానం చూడగా నశించిపోతున్నటువంటి దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. చాలా వరకు మన జీవితాల్లో మనం తెలుసుకోలేనటువంటి బలహీనమైనది, తెలుసుకోలేని స్థితిగతులు ఏంటంటే, నశించిపోతున్నటువంటి స్థితిగతులు మనం తెలుసుకోలేము. చాలామంది యవనస్తులు కానీ, వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ, అనేక మంది మనుషులు వారి జీవితాల్లో నష్టపోయేటప్పుడు, కోల్పోయేటప్పుడు, ఏమన్నా పోగొట్టుకునేటప్పుడు ఏమీ తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో తెలుసుకోలేని స్థితి, ఎవరైనా చెప్పినా వినలేనటువంటి స్థితి కూడా. ఎవరైనా వచ్చి, అయ్యా నీకు ఇట్లా నష్టం జరగబోతుంది, నువ్వు వెళ్ళే మార్గం ఇలాంటిది కరెక్ట్ కాదు, ఇలా నష్టపోతావు అని ఎవరైనా చెప్పినా ఆ సమయంలో వినేటటువంటి స్థితి మనకు ఉండదు. ఎందుకంటే నశించిపోతున్న సమయంలో, నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు మనం నష్టపోతున్నాం అన్నది మన కుటుంబీకులైనా, బంధువులైనా, స్నేహితులైనా చెప్పినా మనం వినే స్టేజ్లో ఉండం. ఎందుకంటే మనం వెళ్ళే దారి కరెక్ట్ అనుకుంటాం. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఒకని ఎదుట తన మార్గం సరైనదిగా కనబడవచ్చును, తుదుకది మరణానికి దారితీస్తున్న అనుభవాలు బైబిల్ సెలవిస్తూ వస్తుంది. అయితే ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో తమ జీవితాలు పరీక్షించుకున్నట్లయితే ఎంతోమంది వారి జీవితాల్లో నశించిపోతున్న అనుభవాలు ఉన్నాయి. పాపమును బట్టి నశించిపోతున్నారు. అనేక మంది చేసిన పాపమును కప్పెట్టుకుని ఆ పాపము నుండి విడుదల పొందలేక ఏదైతే పాపం చేస్తూ వస్తున్నారో దాని యొక్క జీవితం నుండి, పాపపు జీవితం నుండి విడుదల పొందలేక పాపంలోనే జీవిస్తూ నశించిపోతున్న మానవులు ఎంతోమంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళిక, ఉద్దేశం ఏంటంటే, నశించిపోతున్న వారందరిని కూడా వెదికి తీసుకురావాలన్నదే ప్రభు యొక్క సంకల్పం, ప్రభు యొక్క ప్రణాళిక కూడా. ఈరోజు చాలామంది పాపంలో పడిపోయి పాపంలోనే జీవిస్తూ, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక రాయబడిన రీతిలో 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది, ఎలాగనగా పాపంలో వచ్చే జీతం మరణము. సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే నశించిపోతున్నారో, అంటే పాపములు చేసి నశించిపోతున్నారో, పాపంలో జీవిస్తూ నశించిపోతున్నారో, అటువంటి వారినల్లా వెదికి రక్షించి వారి జీవితాలు మరణము నుండి తప్పించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. నశించడానికి సమీపంగా ఉన్నారంటే అర్థం ఏంటంటే, మరణానికి సమీపంగా ఉన్నారు. ఈరోజు చాలామంది చేసిన పాపమును బట్టి మరణం తెచ్చుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. చేసిన పాపము ఎక్కడ బయటపడిద్దని మరణం తెచ్చుకునేవాళ్ళు మరికొందరు ఉన్నారు. కాబట్టి
ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. నశించిపోతున్నటువంటి ఆత్మ పాపమును బట్టి నశించిపోతుంది. ఒక మనిషి చేసిన పాపాన్ని బట్టి నశించిపోతున్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాపమును బట్టి నశించిపోతున్న వారిని వెతికి, ఎవరైతే పాపం చేసి నశించిపోతున్నారో అటువంటి వారందరిని కూడా వెతికి వారికి రక్షణ ఇచ్చి వారి జీవితాన్ని మార్చి నశించిపోతున్న వారిని సజీవులుగా చేసి నిత్య జీవము పరలోక రాజ్యంలో ఎప్పటికీ వారి జీవితాలు దుఃఖము, బాధ, వేదన మరేదైనా లేనటువంటి ప్రాంతంలో నశించిపోతున్న మనుషులు, పాపం చేత నశించిపోతున్న మనుషుల్ని ఒక శాశ్వతమైన రాజ్యంలో పెట్టడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. ఇంకా నశించిపోతున్నవారు మొదటిగా పాపము ద్వారా నశించిపోతున్నారు. చేసిన పాపాన్ని బట్టి అనేక మంది నశించిపోతున్నారు. రెండవదిగా నశించిపోతున్నవారు ఎవరంటే బైబిల్ అంటుంది, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడ్ల అతనికి 4 వంతుల మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో మాట ఏంటంటే అన్యాయము. ఇక్కడ జక్కయ్య అంటాడు, నేను ఎవరికైనాను అన్యాయం చేసిన ఎడ్ల. సో అన్యాయం చేసిన లేదంటే అర్థం ఏంటి? తన జీవితంలో ఎట్లా ఉండాలన్నది ఒక ప్రణాళికతో వెళ్తూ వస్తున్నాడు జక్కయ్య. అయితే ప్రభు యొక్క ఉద్దేశం చూసినట్టయితే అన్యాయము. సో ఎవరైనాను ఈరోజు అనేక మంది నశించిపోవడానికి రెండో కారణం ఏంటంటే అన్యాయం. మొదటిది పాపం అయితే రెండోది అన్యాయం. చాలామంది వారి జీవితాల్లో అనేక మంది వారి యొక్క ప్రవర్తన ఫలము చూడగా ఎదుటి వ్యక్తికి అన్యాయం చేసేటటువంటి మనస్తత్వం చాలామందికి ఉంది. ఎదుటి వ్యక్తికి అన్యాయం చేసే మనస్తత్వం ఉంటుంది. సో మన దాకా వచ్చిందంటే మనం ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయడానికి కూడా మనం ఇష్టపడతాం. ఎందుకంటే మనల్ని మనం అంత ప్రేమించుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, అన్యాయముగా ప్రవర్తించిన వారికి కూడా, ఈ లోకంలో ఎవరైతే అన్యాయంగా జీవిస్తూ వస్తున్నారో, ఈ లోకంలో ఎవరైతే న్యాయంగా ఇతరుల పక్షాన కానీ, కుటుంబ పక్షాన కానీ, లేదంటే తెలిసిన వారి స్నేహితుల పక్షాన కానీ న్యాయంగా ప్రవర్తించుకోకుండా ఎవరైతే అన్యాయపూర్వకమైన జీవితాన్ని జీవిస్తున్నారో అటువంటి వారు నశించిపోతున్నారు. ఎదుటి వ్యక్తికి అన్యాయం చేసే ప్రతి మనుష్యుడు తాను నశించిపోతున్నాడు అన్నది గుర్తెరగాలి. ఎదుటి వ్యక్తికి నష్టం చేసే ప్రతి మనిషి తనకు తాను నష్టాన్ని తెచ్చుకుంటున్నాడని గుర్తెరగాలి. అయితే ఎదుటి వ్యక్తికి న్యాయం చేయక తనకు తాను నష్టాన్ని తెచ్చుకుంటున్నటువంటి మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడంటే నశించిపోతున్న స్థితిలో ఉన్నాడు. నశించిపోతున్న స్థితిలో ఉన్నటువంటి మనుషుణ్ణి, అంటే ఎదుటి వ్యక్తి న్యాయం చేయలేక తనను తాను నష్టపరుచుకుంటున్నటువంటి మనుషుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే బైబిల్ అంటుంది కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, పాపం చేసిన వారు నశించిపోతున్నారు కాబట్టి వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. రెండోదిగా అన్యాయం చేస్తూ ఈ లోకంలో పలువురిని మోసపరుస్తూ అనేకుల్ని అన్యాయం చేసేటటువంటి జీవితం కలిగిన వారిని, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు సమస్తాన్ని కూడా మార్చి వారు అనేకులకు అన్యాయం చేయడం ద్వారా నశించిపోతున్నారు కాబట్టి నశించిపోతున్న వారి జీవితాన్ని మార్చి వారు నశించిపోకుండా ఇతరులకు అన్యాయం చేయకుండా ఒక మంచి మాదిరికరమైన జీవితం జీవించడం కొరకు నశించిపోతున్న వారందరినీ కూడా వెతికి, అన్యాయం చేస్తున్న వారిని అందరిని కూడా వెతికి రక్షిస్తున్నాడు. ఇక అన్యాయం చేయకోకుండా న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు ఆ అన్యాయం చేసి నశించిపోతున్న వారిని వెతికి రక్షిస్తున్నాడు యేసు ప్రభువారు. ఇక మూడవదిగా చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది బైబిల్లో. మూడవ మాట, మనం చాలా విషయాలు ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వస్తున్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 3వ మాట, నశించిపోతున్న వారు ఎవరు అని అంటే, ప్రియులారా ఇక్కడ రాయబడుతున్న 3వ మాట చూస్తున్నట్టయితే వ్యభిచారము. ఇంకా బైబిల్లో కింద మనం 28వ వచనం చదివినట్లయితే మోహపు చూపుతో. చాలామంది యొక్క జీవితంలో అనేకమైన విధానాలు చూడగా, కొందరు వారి చూపులు, వారి యొక్క విధానం చూడగా ఇక్కడ రాయబడిన మాట మోహపు చూపు. ఒక మోహపు చూపు చూడటం ద్వారా, ఒక మోహపు చూపు కలిగి ఉండటం ద్వారా, అంటే మనం చూసే చూపును బట్టి మనం నశించిపోతున్నామని అది బైబిలే హెచ్చరిస్తుంది. మనం ఏదైతే మనం చూస్తున్నామో మన కళ్ళతో, మన కళ్ళు మంచిగా చూస్తే, ఆశీర్వాదకరంగా చూస్తే, అనేకులు మంచి విధానంలో చూస్తే అది బాగుంటుంది. కానీ ఇక్కడ బైబిల్ ఉంటుంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూడండి, ఒక చూపు ద్వారానే మానవుడు వ్యభిచారిగా మార్చబడుతున్నాడు. తాను ఏదైతే చూస్తున్నాడో, చూసినటువంటి చూపును బట్టి, తాను చూసినటువంటి విధానాన్ని బట్టి మానవుడు వ్యభిచారిగా మార్చబడుతున్నాడు. సో తన చూపు మోహపు చూపు ఉంది, చూసిన చూపును బట్టి వ్యభిచారిగా మార్చబడుతున్నాడు. కాబట్టి ఈ వ్యభిచారిగా మార్చబడినటువంటి వ్యక్తి యొక్క జీవితము నశించిపోతుంది. తాను చేసిన పాపము, తాను చేసినటువంటి ఈ అపవిత్రమైన జీవితాన్ని బట్టి నశించిపోతున్నాడు. కాబట్టి ఇలా నశించిపోతున్నటువంటి వ్యక్తిని కూడా మోహపు చూపుతో చూచి తన చూపును మార్చుకోలేక, సరైన విధంలో జీవించలేక, ఇతరుల పైన మోహపు చూపు కలిగినటువంటి మనుషులు వారి చూపును బట్టి వారు నశించిపోతున్నారు. కాబట్టి అట్లాంటి వారు కూడా నశించిపోకుండా వారు కూడా వారి జీవితాన్ని మార్చుకుని, వారి ప్రవర్తన మార్చుకుని ఒక మంచి జీవితం జీవించాలని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మోహపు చూపు ద్వారా నశించిపోతున్న వారందరినీ కూడా వెతికి రక్షించుకుంటున్నాడు. రక్షించి వారి జీవితాన్ని మార్చి, వారి పాప క్షమాపణ, మారు మనసు ఇచ్చి వారిని రక్షించి దేవుని రాజ్యానికి వారసుడుగా చేస్తున్నాడు, వారి ప్రవర్తన మార్చి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నశించిన దాన్ని వెతికి రక్షిస్తున్నాడంటే, 3వదిగా వ్యభిచారము చేసి, అంటే మోహపు చూపుతో తమ చూపును బట్టి చెడిపోయినటువంటి వారు నశించిపోతున్నారు. కాబట్టి వారిని వెతికి రక్షిస్తున్నాడు. ఇక 4వ విషయం ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే, ప్రియులారా, బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట అనేక విధానాలుగా మనకి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనేక విషయాల్లో ప్రతి మనుషుడు కూడా తన జీవితాన్ని ఎలా నశించిపోయే స్థితిలో ఉంచుతున్నాడు అన్నది ఇక్కడ బైబిల్ రాయబడుతూ వచ్చింది. అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. కాబట్టి ఇక్కడ నశించిపోతున్న వ్యక్తి ఎవరంటే బలహీన, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి. ఇది భౌతికమైన దేహానికి సంబంధించిన విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వరకు మన జీవితంలో మనం చేసే పొరపాటును బట్టి మన ఆత్మ నశించిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వచ్చి తాను మన ఆత్మ నశించిపోతుంది కాబట్టి దాన్ని వెతికి రక్షిస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. సమయంలో దేహం విషయమై కూడా బైబిల్ రాయబడుతూ వచ్చింది. కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో వేడుకొనగా ఆయన కనికెర్రపడి. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ఉద్దేశాలు, ఆయన వచ్చిన ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పం ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట చూసినట్టయితే, నశించిపోతున్నటువంటి అనారోగ్యంతో నశించిపోతున్న వారందరినీ కూడా వెతికి వారికి ఉన్న బలహీనతలు, అనారోగ్యాలు తీసివేసి వారిని మరలా స్వస్థపరుస్తూ వస్తున్నాడు. వారి ఎడల కనికరం చూపిస్తున్న వాడు ఉన్నాడు. ఈరోజు నశించిపోతున్నటువంటి వ్యక్తి, ఇక్కడ బలహీనతలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అయ్యా నేను నశించిపోతున్నాను, లేదంటే నాకు అనారోగ్యం ఉంది, ఈ బలహీనత ఉంది, దీని నుంచి స్వస్థపరచు, దీని నుండి విడుదల కలుగుజేయి అన్నప్పుడు అతని యందు ప్రవేశం చేస్తున్నాడు. ఆయన కనికరపడి, యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్నటువంటి ఆత్మ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు,
నశించిపోతున్నటువంటి ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని సమీపించినప్పుడు ఆయన సన్నిధిలోకి, ఆయన మందిరంలోకి వచ్చి, యేసు ప్రభువా, నేను ఇలా నశించిపోతున్నాను, యేసు ప్రభు నా పాపం బట్టి, యేసు ప్రభు నేను అన్యాయం చేసిందని బట్టి, యేసు ప్రభు నా జీవితంలో ఫలానా విషయమై నేను నశించిపోతున్నాను, కాబట్టి మోహ చూపును బట్టి నేను నశించిపోతున్న నన్ను దయచేసి కనికరించు ప్రభువా, నా ఎడల కనికరం చూపించంటే యేసు ప్రభు వారు కనికరం చూపించగలిగిన ప్రభు. ఆయన కనికరం చూపించగలిగిన వాడు. ఆయన ఏనాడు ఒక మాట అంటూ వచ్చాడు, నా దగ్గరికి వచ్చేవారు నేను ఏమాత్రమును త్రోసివేయను. ఈరోజు మానవుడు పాపం ఉన్న మానవుడు కానీ, ఈరోజు మానవుడు అన్యాయం చేసే వ్యక్తి కానీ, ఈరోజు మానవుడు మొహోత్సుకత కలిగి పాపం వ్యభిచారి అయినప్పటికీ, యేసు ప్రభు నేను పాపిని, నా దగ్గరికి ప్రభు నా దగ్గరికి రమ్మన్నావు కాబట్టి నీ దగ్గరకు వస్తే నేను పాపిని ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి తను నశించిపోయే స్థితిలో ఉండా, నష్టపోయే స్థితిలో ఉండా, ఆత్మని నరకానికి తీసుకెళ్లే స్థితిలో ఉండా, ప్రాణాన్ని కోల్పోయే స్థితిలో ఉండా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను బలహీనతలో ఉండాను, నన్ను కనికరించు అంటే ప్రభు వారు కనికరించడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట, ఆయన కనికరము చూపగలిగిన దేవుడు, ఆయన కనికరం చూపగలడు. అందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడకు 3 విషయాలు. మొదటిగా పాపంలో నశించుతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. 2 అన్యాయం చేస్తూ నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. 3 మోహోపు చూపు కలిగి వారి జీవితాలు వ్యభిచారం అనే అనుభవంలోకి వచ్చిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. వారి జీవితాలు, వారి ప్రవర్తన మార్చడానికి యేసు ప్రభువు. ఈ పాపము, అన్యాయము, వ్యభిచారము తలంపులు కలిగిన వారు నశించిపోతున్నారు కాబట్టి వారి జీవితాన్ని మార్చి వారికి రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువు. ఇక 4వ మాట ఏంటంటే, రండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోబులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇక 4వ మాట చూస్తున్నట్లయితే, వేషధారులు. ఎవరండి? వేషధారు. సో వేషధారుల యొక్క జీవితము, ఈ వేషధారణ కలిగిన వారు కూడా ఎలాంటి వారంటే నశించిపోతున్నారని అర్థం చేసుకోవాలి. వేషధారణ ప్రాముఖ్యమైన. ఈరోజు చాలామంది యొక్క జీవితంలో వేషధారణ కలిగి ఉంటున్నారు. బయటకు ఒకలాగా, మనుషులతో మాట్లాడేటప్పుడు మరొకలాగా. అది కుటుంబీకులతో అయినా, రక్త సంబంధికులతో అయినా, బంధువులతో అయినా, స్నేహితులతో అయినా. ఉండటానికి ఒక వ్యక్తి మనకు ఎదురు పడినప్పుడు, ఒక వ్యక్తి మనల్ని కలుసుకున్నప్పుడు, ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు బయటికి నవ్వుతూ మాట్లాడతాం. బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎట్లుండవు, ఇట్లా సంబోధిస్తూ వస్తావు. కానీ వాస్తవం అది కాదు. అతని మీద మనసులో వేరే అభిప్రాయం ఉంటుంది. అతనితో మాట్లాడటానికి బయటికి సంతోషంగా మాట్లాడతాం, కానీ అంతరంగంలో కానీ లోపట, మానవుని యొక్క లోపట అతని గురించినటువంటి అభిప్రాయం వేరే రీతిలో ఉంటుంది. బయటికే నవ్వుతూ మాట్లాడతాం. సో అది ఒక వేషధారణ. అదే కాదు, మనుషుల యొక్క జీవితాల్లో ఎంతోమంది కూడా వారి జీవితాలు ఎలా ఉంటుందంటే వేషధారణ ప్రాముఖ్యమైనది. బయటకు ఒకలాగా, లోపల మరొకలాగా ఉండేవారు ఉంటారు. సో ఈరోజు అర్థం చేసుకోండి, బయటకు ఒకలాగా జీవించి లోపల తన యొక్క జీవితంలో మరొకలాగా జీవించే మనుషుడు వేషధారణ కలిగిన వాడు. అదే బైబిల్ అంటుంది, అయ్యో వేషధారులారా. అంటే వేషధారణ కలిగినటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ వస్తున్నాం. ఈరోజు నశించిపోతున్నవారు ఎవరంటే వేషధారణ కలిగిన వారు. ఎవరైతే వేషధారణ కలిగి ఉన్నారో, ఎవరైతే వేషధారణతో జీవిస్తున్నారో, బైబిల్ ఒక మాట ఉంది, పైకి భక్తి గలవారై ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. ఉండటానికి బయట భక్తిగా ఉండొచ్చేమో కానీ లోపల దేవుని శక్తి, భక్తితో కూడినటువంటి శక్తి మానవుల లోపల లేదు. అంటే వేషధారణ అంటే అలా ఉంటుంది. బయటికి ఒకలా ఉంటాం, లోపల అంటే మన జీవితంలో, మన అంతరంగంలో మరొక విధానంలో మనం జీవించే వరకు ఉంటాం. అదే బైబిల్ సెలవిస్తున్న మాట చూసినట్లయితే, వేషధారణ అని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ వచ్చింది. వేషధారణ కలిగి లోపల బయట అలా జీవించి మానవులు నశించిపోతున్నారు. కాబట్టి అట్లు నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అటువంటి వారిని వెతుకుతున్నాడు, రక్షిస్తూ వస్తున్నాడు కూడా. ప్రియులారా, ఈరోజు చెప్పబడిన 4వ మాట, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్నవారు మొదట పాపం చేసి నశించిపోతున్నారు, 2 అన్యాయం చేసి నశించిపోతున్నారు, 3 మనం చూస్తూ వచ్చిన కోణంలో చూసినట్లయితే వారి జీవితాల్లో
మోహపు చూపు అంటే వ్యభిచార తలంపులు కలిగి నశించిపోతున్నారు. 4వదిగా వేషధారణ కలిగి నశించిపోతున్నారు. వారి జీవితంలో వేషధారణ, వారు ఏదైతే వేషధారణ కలిగి ఉంటారో దాన్ని బట్టి నశించిపోతున్నారు. ఇక 5వ మాట చూసినట్లయితే రండి, మానవుల యొక్క జీవితంలో 5వ విషయం, 5వ మాట బైబిల్ సెలవిస్తున్న మాట, ఒక మాట రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకాయుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలమును ఫలించుడి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 5వ మాట ఏంటంటే ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే నశించిపోతున్న వారు ఎవరు అని మనం అంటే 5వ మాట మారు మనసు లేనటువంటి వారు. ఎవరండి? మారు మనసు లేనటువంటి వారు. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో మారు మనసు లేకపోవటం ద్వారా, మారు మనసు అన్నది మానవుల్లో ఉండకపోవటం ద్వారా నశించిపోతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మారు మనసు అని అంటే అర్థం ఏంటంటే, ఏదైతే ఒకప్పుడు మన స్వభావం ఉందో, ఏదైతే ఒకప్పుడు మన మనస్తత్వం ఉందో, ఏదైతే ఒకప్పుడు మనం చేసే పనులు ఉండయో, అది పాపంతో తప్పుడు విధానంలో చేసే ఉండయో, అవి వద్దు, ఆ జీవితం మంచిది కాదు, దానివల్ల నష్టం వస్తుంది, దానివల్ల ప్రాబ్లం ఉంది అని అది చేయొద్దని మనసు మార్చుకోవటమే మారు మనసు. ఒక కోణంలో చెప్పాలండి, మారు మనసు విషయాలు చాలా విషయాలు ఒక రీతిలో మనకు అర్థమయ్యే రీతిలో ఒక తప్పు చేస్తున్నాం, ఇది తప్పు అని తెలుసుకుని అది చేయకోకుండా ఉండటమే మారు మనసు. ఇది పాపము, ఈ పాపం చేయకోకుండా, ఈ పాపం తెలిసి అది చేయకోకుండా ఉండటమే మారు మనసు. అంటే ఈరోజు మానవుడు తప్పులు చేస్తూనే వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మానవుడు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ చేసిన తప్పులకు మారు మనసు అంటే చేసిన తప్పులు పశ్చాత్తాపడి, అయ్యో ఇది నేను తప్పు చేశానని ఒప్పుకుని మనసు మార్చుకుని ఆ చేసిన తప్పు మరలా చేయకోకుండా కొనసాగించే జీవితం మానవుడికి లేదు. చేసిన తప్పులు చేసుకుంటూ, చేసిన వాటిని చేసుకుంటూ ముంగడికి వెళ్ళిపోతున్న జీవితం ఈరోజు మానవుడికి ఉంది. అయితే బైబిల్ అంటుంది ప్రియులరా, మారు మనసు లేనివారు చేసిన తప్పులు చేసుకుంటూ ముంగడికి వెళ్ళిపోయి నశించిపోతారు. అయితే బైబిల్ సెలవిస్తున్నమాట, మారు మనసు లేక చేసిన తప్పులు చేసుకుంటూ నశించిపోతున్నటువంటి మనుషుల్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తప్పులో ఉంటూ జీవితం మార్చుకోక, మనసు మార్చుకోక, ప్రవర్తన మార్చుకోక, యథాస్థితిగా పూర్వ ప్రవర్తన కలిగి ఎప్పటికప్పుడు ప్రతిరోజు తన మనస్సు, తన ప్రవర్తన మార్చుకోకుండా కొనసాగుతున్న మనుషుల యొక్క ప్రవర్తనని, మనస్సుని, వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు మార్చి ఒక క్రొత్త విధానంలో, ఒక నూతనమైన అనుభవంలో వారిని నడిపించడం కొరకు, వారిని అలా నడిపించకపోతే వారు నశించిపోయే స్థితిలో ఉంటారు. కాబట్టి నశించిపోతున్న వారిని వెతికి రక్షించి వారిని ఒక క్రొత్త అనుభవం నడిపించడం కొరకు యేసుప్రభు ఈ లోకానికి అరుదించిన వారు కూడా. నశించిపోతున్న వారు ఎవరంటే ఇక్కడ రాయబడినటువంటి 5వ మాట మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు? మారు మనసు లేనివారు. మారు మనసు లేనటువంటి వారు నశించిపోతున్నారు. ఇటువంటి వారందరినీ కూడా వెతికి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మన జీవితంలో మనం ఏదైనా పాపంలో ఉండా, ఎవరికైనా అన్యాయం చేసే స్థితిలో ఉండా, మోహపు చూపుతో, విచార తలంపులతో ఉండా, ఈరోజు మనం వేషధారణతో ఉండా, ఈరోజు మనం మారు మనసు లేని జీవితం ఉండా, యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభు నేను పాపిని, నన్ను క్షమించండి, నేను నశించిపోయే స్థితిలో ఉండా. ఆ కుష్ఠరోగి మీ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభా నన్ను కనికరించమనగానే మీరు కనికరం చూపించారు. దేవా అతడి పైన కనికరపడ్డా, ప్రభా నన్ను స్వస్థపరచమనగానే అతని మీద కనికరాన్ని చూపించావు. ప్రభా ఈరోజు నా మీద కూడా కనికరం చూపించు. యేసు ప్రభువా, నేను నశించిపోయే స్థితిలో ఉండా. నశించిపోతున్న మనుషుడు పాపం చేస్తాడు, నశించిపోతున్న మనుషుడు అన్యాయం చేస్తాడు, నశించిపోతున్న మనుషుడు మోహపు చూపుతూ వ్యభిచార తలంపులు ఉంటాయి, నశించిపోతున్న మనుషుడు తన జీవితంలో వేషధారణ ఉంటుంది, నశించిపోతున్న మనుషుడు ప్రభు మారు మనసు ఉండదు. ఈరోజు నా జీవితం ఇలాగే ఉంది, దయచేసి నన్ను క్షమించండి. ప్రభా కుష్ఠరోగి మీద కనికరపడిన దేవుడి, ఈరోజు ఇన్ని బలహీనతలు కలిగిన నా మీద కూడా నువ్వు కనికరపడు. ఇన్ని బలహీనతలు కలిగిన నా మీద కూడా నువ్వు కనికరపడి నీ కృపను కనపరిచి నన్ను కూడా ప్రభు వెతికి రక్షించడానికి ఇష్టపడ్డావు. కాబట్టి ఇదిగో ఈరోజు నేను నీ సన్నిధిలోకి వస్తున్నా. నా బలహీనత, నా పొరపాటు క్షమించి ప్రభు నన్ను కూడా రక్షించు, నా పాపాలు క్షమించు,
నా వేషధారణ, అన్యాయం చేసే జీవితం ప్రభా అన్నిటిని కూడా నువ్వు క్షమించి నీ బిడ్డగా చేసుకో ప్రభా. ఈ రాజ్యానికి వారసుడిగా చేయి. ఈరోజు నేను నశించిపోయే స్థితిలో ఉండా, నశించి నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉండా, నన్ను వెతుకుతున్నావు, నన్ను రక్షించాలని ఇష్టపడుతున్నావు. ఈరోజు నా జీవితాన్ని మార్చు, ఈరోజు నా మనసును మార్చు, ఈరోజు నా ప్రవర్తన మార్చు, ఈరోజు నేను చేసే పాపపు జీవితాన్ని మార్చు, అన్యాయం చేసే జీవితాన్ని మార్చు, వేషధారణ జీవితాన్ని మార్చు, మోహపు జీవితాన్ని మార్చు ప్రభు, మారుమనసు లేని జీవితాన్ని మార్చు. ఈరోజు నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు ప్రభు అని మనం అడిగితే ప్రభు క్షమిస్తాడు. అలా పాపములు క్షమించు ప్రభు అని మనం అడగాలంటే యెరూషలేము ప్రార్థనా మందిరంలోకి వచ్చి, యెరూషలేములోకి వచ్చి, ఈ యొక్క దేవుని సన్నిధిలోకి వచ్చి మన కొరకై ఎప్పుడూ కూడా ప్రతి ఉదయము ప్రతి రాత్రి వరకు కూడా ద్వారాలు తెరవబడి ఉంటాయి. ఈరోజు ఈ క్షణమే మనం ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నా జీవితం ఇలా ఉంది, నా ప్రవర్తన ఇలా ఉంది, నన్ను మార్చు, నేను నశించిపోయే స్థితిలో ఉన్న నా జీవితాన్ని మార్చని యెరూషలేము తట్టు, ఈ వెంకటపాలెం ఉంచినటువంటి యెరూషలేము తట్టు మన కన్నులు ఎత్తుకుని యెరూషలేములోకి ప్రవేశించి, ప్రభా నేను పాపని బలహీనతలో నన్ను క్షమించని దేవుని సన్నిధి యెరూషలేములోకి వచ్చి మన పాపను మనం ఒప్పుకున్నప్పుడు నశించిపోతున్న మనల్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వెతికి రక్షిస్తాడు. ఇంకా నశించుకోవాల్సిన అవసరత మనకు ఉన్నది, ఎందుకంటే ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి మన జీవితం మార్చబడింది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ఏ స్థితిలో ఉండా, బహుశా దేవుని సన్నిధికి రాలేక ఇంటికాడే కూర్చుని ఉండొచ్చు, లేదా ఎక్కడైనా కూర్చుని బయట వింటూ ఉండొచ్చు, నడుస్తూ ఉండొచ్చు, ఈ మాటలు ఆలకిస్తూ ఉండొచ్చు. బహుశా ఎక్కడ కూర్చున్నప్పటికీ ఇంకా పాపం ఉంటే, ఇంకా అన్యాయం చేసే జీవితం ఉంటే, ఇంకా మా మోహపు చూపుతూ వ్యభిచార తలంపులు ఉంటే, ఇంకా వేషధారణ ఉంటే, ఇంకా మారు మనసు తగిన జీవితం లేకపోతే, అంటే మనసు మార్చుకోలేక పదే పదే పాపం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రా, యెరూషలేములోకి రా, యెరూషలేములో ఉన్న ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను కూడా నశించిపోతున్నాను, నన్ను రక్షించు, ఇదిగో నశించిపోతున్నా, నన్ను రక్షించగలిగిన దేవుడివి, రక్షించంటే ఆయన రక్షించగలడు. ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని అడిగాడు, అయ్యా యేసు ప్రభు వారు నీళ్ళ మీద వస్తుంటే, నీవే ప్రభు అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తా, నాకు కూడా అధికారం ఇమ్మన్నాడు. సరే రమ్మన్నాడు. సరే నువ్వు కూడా నడిచి రమ్మన్నప్పుడు ఆ వ్యక్తి నీళ్ళ మీద 2 అడుగులే నడిచాడు. 2 అడుగులు వేయటంతోనే మునిగిపోతున్నాడు. ఎందుకు మునిగిపోతున్నాడంటే అవిశ్వాసం, అపనమ్మకం, కాబట్టి మునిగిపోతున్నాడు. ప్రియులారా, చాలామంది దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అవిశ్వాసం అపనమ్మకంతో రావద్దు. ఆయన పూర్తిగా క్షమించగలడని, పూర్తిగా నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించగలడని, ఈయన ద్వారానే మన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకుండా మన ఆత్మ రక్షించబడి పరలోక రాజ్యంకి వెళ్తుంది. నశించిపోతున్న మన ఆత్మని ఈయన మాత్రమే రక్షించగలడని పూర్తయిన విశ్వాసంతో రావాలి. అది ఆ కొద్ది విశ్వాసం, కొద్ది అపనమ్మకంతో వచ్చామనుకోండి, ఒక వ్యక్తి ఎలాగైతే సముద్రం మునిగిపోతున్నాడో అలా మునిగిపోతాడు. అలా కాబట్టి పూర్తయిన విశ్వాసంతో వస్తే అక్కడ ప్రభు కార్యాలు కనపడతాయి. అయితే నశించిపోతున్న తాను, మునిగిపోతున్న తాను ప్రభువుని ఒక మాట అడిగాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, ప్రభువా నన్ను కాపాడమన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు అతన్ని చేపట్టుకుని మునిగిపోతున్న తనని లేవనెత్తాడు. ఈరోజు నశించిపోతూ పాపంలో, అన్యాయంలో, వేషధారణలో, మోహపు చూపుతో, మారుమనసు లేని జీవితంతో నశించిపోతున్న మనం ఎక్కడుండా, బహుశా యెరూషలేములోకి అడుగు పెట్టలేకపోయినా యెరూషలేముకు వెలుపటుండా, యేసు ప్రభువా నేను నశించిపోతున్నాను, యేసు ప్రభువా నేను నశించిపోతూ నా జీవితాన్ని నేను నష్టపరుచుకుంటున్నాను, నా యొక్క ప్రాణాత్మ దేహం రక్షించు, నా ఆత్మ నరకము నుండి తప్పించబడాలి, నా ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నశించిపోతున్న ఆత్మను రక్షించు ప్రభు అని ఎక్కడుండా మునిగిపోతున్న వ్యక్తి కేకలు వేసినట్టు, ప్రభా నేను నశించిపోతున్నాను రక్షించమంటే మనం ఎక్కడుండో ప్రభు రక్షిస్తాడు. బహుశా ఈ సమయంలో యెరూషలేము రావడానికి, దేవుని సన్నిధి రావడానికి సమయం కుదరకపోతే ఎక్కడుండా ప్రభు నన్ను రక్షించంటే రక్షిస్తాడు ప్రభు. అలా యేసుక్రీస్తు ప్రభు వారు నశించిపోతున్న నిన్ను ప్రభు ఒకప్పుడు నశించిపోతున్న నన్ను ఎలా రక్షించాడు, ఈరోజు నశించిపోతున్న నిన్ను కూడా ప్రభు అలా రక్షించి వెతికి ఈరోజు నిన్ను వెతుకుతున్నాడు ప్రభు. ఈ యెరూషలేములో, ఈ వెంకటపాలెంలో ప్రభు వెతుకుతున్నాడు. ఇదిగో నువ్వు పలానా పాపాన్ని బట్టి నశించిపోతున్నావు, అన్యాయాన్ని బట్టి నశించిపోతున్నావు, వ్యభిచారాన్ని బట్టి నశించిపోతున్నావు, వ్యభిచార తలంపులను బట్టి, వేషధారణ బట్టి నశించిపోతున్నావు, జీవితం మార్పు లేక మారు మనసు లేని జీవితాన్ని బట్టి నశించిపోతున్నావు. ఈరోజు నేను నిన్ను రక్షించాలని ఎదురు చూస్తున్నాను, ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ప్రభు ద్వారా నువ్వు రక్షించబడాలంటే నశించిపోతున్నావు అని గుర్తెరుగు. ఈ 5 ప్రాముఖ్యమైన సందర్భాలను బట్టి నీ జీవితంలో నశించిపోవడానికి సమీపం ఉంది. వీటిని బట్టి నశించిపోతున్నావు, అది గుర్తెరిగి నశించిపోయి నన్ను కూడా రక్షించగలిగిన వాడు ఉన్నాడు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ఉన్నాడని యెరూషలేములో పరిగెట్టుకుంటూ నశించిపోతున్న జీవితాన్ని మార్చుకోవడానికి వస్తే
ప్రభు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఒకవేళ రాలేక బలహీనతలు అనారోగ్యాలు పడకల మీద ఉంటూ కూర్చుని ఉంటే నీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎక్కడుండా యేసు ప్రభు నేను బలహీనతలు ఉన్నాను కూర్చున్నట్లయితే, యేసు ప్రభు ఇలా నశించిపోతున్నాను నువ్వు అడిగినట్లయితే నీకోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ సమయానికై మీకు వందనాలు తండ్రి. మీ లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. మార్క్స్ వార్తలో లూకాసు వార్త ప్రేమించిన 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. అది వాస్తవం. నశించిపోతున్న మనుషులు దేవా పాపమును బట్టి నశించిపోతున్నారు. దేవా వారి జీవితాల్లో అన్యాయం చేయటం ద్వారా నశించిపోతున్నారు. వారి జీవితంలో తండ్రి మరి వేషద వారి యొక్క జీవితంలో మోహపు చూపు కలిగి వ్యభిచార తలంపులను బట్టి నశించిపోతున్నారు. వేషధారను బట్టి నశించిపోతున్నారు. ఇంకా వారి జీవితాన్ని చూడగా మారు మనసు లేని జీవితం, అంటే ప్రవర్తన మార్చుకోకుండా, మనస్తత్వం మార్చుకోకుండా, ఆలోచన మార్చుకోకుండా, ఉద్దేశాలు మార్చుకోకుండా అదే జీవితాన్ని కొనసాగించడం ద్వారా వారు నశించిపోతున్నారని బైబిల్ హెచ్చరించబడుతూ వచ్చింది. ఇట్లా నశించిపోతున్న వారిని కూడా మీరు విడిచిపెట్టలా. ఇట్లా నశించిపోతున్న వారు కూడా నాకెందుకులేని మీరు విడిచిపెట్టలా. వారిని కూడా వెతికి రక్షించడానికి మీరు ఇష్టపడ్డారు. ఈ 5 అనుభవం కలిగిన మానవుని యొక్క జీవితం నుండి 5 అనుభవాల్ని దేవా వాటి నుండి మానవుని విడిపించి ఇవన్నీ ఉండటం ద్వారా తన ఆత్మ నరకానికి వెళ్తుంది కాబట్టి అట్లు నరకానికి వెళ్తున్న తన ఆత్మని ఈ 5 అనుభవం నుంచి విడిపించి దేవా వారిని కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఇష్టపడ్డాం. నిజంగా మీ ప్రేమ ఎంత గొప్పదో దేవా, మీ త్యాగపూర్వకమైనది ఎంత గొప్పదో. ఈ త్యాగం చేయటం కొరకు ప్రభు మీరు ఎంత క్రయదానం చెల్లించారు. వీటన్నిటిని బట్టి మీకు వందనాలు. నశించిపోతున్న వ్యక్తిని వెతికి రక్షించడం కొరకు చివరికి మీరే కలువరి శిలువలో మీ స్వరక్తాన్ని కాస్తూ వచ్చారు, మీ ప్రాణమును పెడుతూ వచ్చారు. దేవా నశించిపోతున్న మనుషుల కొరకు మీరే కలువరి శిలువలో మీ రక్తము కార్చి మీ దేహం దున్నబడి మానవుడమైన మా కొరకు చనిపోయి సమాధ్యపడి 3వ రోజున పునరుద్ధానే లెగుస్తూ వచ్చు. నిజంగా ప్రభా మీరు మీ ప్రయాసం ఎంత గొప్పదో. ఒక నశించిపోతున్న మనుషుని రక్షించడం కొరకు చివరికి మీ ప్రాణము సైతం కూడా బలిగా అర్పిస్తూ వచ్చారు. నిజంగా ప్రభా ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగము. ఒక నశించిపోతున్న వారంటే మీకు ఎంత ఇష్టమో, నశించిపోతున్న మనుషులంటే ఎంత ప్రేమో మీకు. వాళ్ళు నశించిపోకూడదన్నది మీ ఉద్దేశం. ఎవరును నశింపవలదని మీ ఆకాంక్ష. దేవా ఎవరును నష్టపోకూడదన్నది మీ ఉద్దేశం. నిజంగా ఈరోజు నశించిపోతున్న మనుషుల కొరకు దేవా, నశించిపోతున్న వారిని ఎవరూ కూడా పట్టించుకోరు, కానీ మీరైతే పట్టించుకుని వారి కొరకు మీ ప్రాణం పెట్టి నశించిపోతున్న వారిని రక్షిస్తూ వస్తున్నారు. నిజంగా మీ యొక్క గొప్పతనాన్ని ప్రభు మేము వర్ణించలేం. అంత గొప్ప కార్యం మీరు చేస్తూ వస్తున్నారు తండ్రి. ఎవరైతే యేసు ప్రభు నశించిపోతున్న 500 అనుభవం కలిగిన నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నా కొరకు కూడా నువ్వు చనిపోయావు, నా కొరకు కూడా నీ రక్తం కార్చావు, నా కొరకు కూడా నీ దేహం దున్నబడుతూ వచ్చింది, నా కొరకే నువ్వు చనిపోయి సమాధి చేయబడి ప్రాణాత్మ దేహం నా కొరకు నీ ప్రాణం నా కొరకే బలిగా ఇచ్చి సమాధి నుండి ప్రభు మరణము నుండి మరలా తిరిగి లేచి నా జీవితం కూడా చనిపోయిన స్థితిలో ఉన్న నాకు మరణ పంచులుండ నన్ను నశించిపోతూ మరణానికి దారితీస్తున్నా నన్ను తిరిగి లేపండి ప్రభు అని ఎవరైతే అడుగుతున్నారో అటు వారందరిని కూడా లేపండి నా తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమును దీవించండి. యెరూషలేమును ఆధారం చేసుకుని జరుగుతున్న పరిచర్ని దీవించండి. స్థానిక సేవకులను దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దీవించండి ప్రభా. యెరూషలేములో పెద్దలు, విశ్వాసులు, యెరూషలేముకు వెలుపట ఉన్నటువంటి మనుషులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈరోజు నశించిపోతున్నానని గుర్తెరిగారో అటు వారందరిని కూడా యెరూషలేములోకి సమకూర్చండి. దేవా యెరూషలేములోకి తీసుకుని రండి. అనేక మంది యెరూషలేములోకి వచ్చి మీ దీవెనల ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయండి నా తండ్రి. దేవుని యొక్క సన్నిధి యెరూషలేముకు వెలుపట ఎవరైతే పాపంలో ఉండారో, ఎవరైతే అన్యాయంలో ఉండారో, ఎవరైతే మోహపు చూపు విచార తలంపులు ఉన్నాయో, ఎవరైతే వ్యభిచారంలో జీవిస్తూ వస్తారు, వేషధారంతో ఉన్నారో, ఎవరైతే మారుమూస తగిన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం లేదు యెరూషలేముకు వెలుపట ఉండవారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అటు వారిని వెతికి రక్షించమని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం. అటు వారు ఎంతో మంది ప్రాంతంలో ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు వెతికి రక్షించి మీ సన్నిధిలోకి నడిపించి వారికి రక్షణ అనుగ్రహించండి. వారి కొరకు మీరు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. తిరిగి తండ్రి ఆయా ప్రాంతంలో ఉన్న పరిచయం చెనకాకాని, దొండపాడు జ్ఞాపకం చేసుకోండి. మధురా నగరు, న్యూ ఆర్ఆర్పేట, ఇంకా ప్రభు పలు ప్రాంతంలో జరుగుతున్న పరిచర్లు కూడా అదే రీతిలో తండ్రి యెరూషలేమును ఆధారం చేసుకున్న బ్రాంచెస్ అన్నిటిని కూడా దీవించమని మీ సన్నిధిలో మనవి చేసుకుంటున్నాం. ఇంకా స్థానిక మీద సేవ చేసే ప్రాంతాలన్నీ కూడా దీవెనకరంగా చేయండి. ఇక్కడ ఈ సంఘంలో ఎవరు బలహీనంగా ఉండారు, ఎవరు అనారోగ్యంతో ఉండారు, ఎవరు అవసరతలతో ఉండారు,
ఎవరి అక్కర్లతో ఉన్నాడు ప్రభా, ఎవరు ఏ బలహీనతలో ఉండారో వారి వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి. బలహీనతలు కూడా తొలగించి పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఇంకా ప్రభా, ఇంకా వివాహాల కొరకు నూతనంగా ఎదురు చూసేవారి కొరకు కానీ, దేవ రక్షణ లేనటువంటి యవనస్తుల కొరకు కానీ, పాపంలో జీవిస్తున్న యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ప్రభావ మీరు రక్షణ దయచేసి వారి వారి అవసరతల అక్కర్లు కూడా తీర్చమని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం. తిరిగి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉండేవారు కానీ మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, అదే రీతిలో మా గ్రామం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమము మేలుని మీరే దయచేయమని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం. తండ్రి మీరే కనికరించండి. అందు మాత్రమే కాదు తండ్రి, అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి. అందరికీ రక్షణ, మారు మనసు మీరే దయచేయమని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం. నశించిపోతున్న ప్రతి అధికారి, ప్రధానులు అందరూ కూడా వెతికి ప్రభు వారిని కూడా వెతికి రక్షించి వారి జీవితాలు కూడా మార్చి వారి ప్రవర్తన ఫలాన్ని మార్చుకుని ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడం సహాయం చేయండి. తిరిగి తండ్రి చేరవచ్చిన వారందరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ, బయట ఉండి ఈ మాటలు వింటూ ప్రార్థనలు ఏకమించిన వారిని అందరిని కూడా దీవించండి. తల్ల వంచి ప్రార్థనలు ఏకమించిన ప్రతి ఒక్క బిడ్డ వారి వారి అక్కర్లు, వారి వారి అవసరతలు కూడా మీరే పిలిపి 4 పందెం ప్రకారం క్రీస్తు యేసు మహిమలో తీర్చి మీరే మహిమ పొందమని మీకు అప్పచెబుతూ, ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని, ఈ దినమంతటి వరకు కాపుదల, మీ నడిపింపు, మీ యొక్క ప్రేమ అన్నీ కూడా ప్రభు ఈ దినమంతా మాకు దయచేయండి. ప్రభు ఈ రోజులో ప్రతి ఒక్క పనుల్లో, ఈరోజు చేస్తున్నటువంటి పొలం పనులు కానీ, ప్రతి పనిలో కానీ, ప్రతి పరిచయలో కూడా మీరు తోడుగుండండి. రాకపోకలు అన్నింటిలో కూడా మీరు తోడుగుండండి. ఎవరికైతే ప్రమాదాలు, కీళ్లు జరగకుండా మీరు సహాయం చేయమని దేవా, అన్ని విధానాలు కూడా మీరు తోడుగుండి, వాతావరణం అంతటం కూడా దేవా మీరు అనుకూలపరచమని ప్రార్థన చేసుకుంటూ, సమస్త మీకు అప్పచెబుతూ, ఈ గ్రామానికి క్షేమము మేలుని, నశించిపోతున్న వారిని మీరు వెతికి రక్షించమని మీకు అప్పచెబుతూ, ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని, ఇంకా అనేక మంది అవసరతలుండి వారందరూ అవసరతలు కూడా తీర్చమని మీ ప్రియకుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తొట్టెలు కూడా మనల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతోను నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, ప్రేమ, సమాధానమును ఇప్పుడును వాక్యం వింటున్న ప్రజలకి, బయట ఉండి ఎంత శబ్దాల ద్వారా వింటున్న వారికి, ఇక్కడ ఉన్నవారికి దేవుని కృపా మహిమేశ్వరం సదాకాలం స్థానిక సంఘములకు, సేవకులకి దేవుని కృపా మహిమేశ్వరం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం విన్నటువంటి, బయట ఉండి కూడా విన్నటువంటి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట యెరూషలేము నుండి మీ అందరికి శుభాభివందనములు తెలియపరుస్తున్నాం. వందనములు. ప్రైజ్ ది లార్డ్.